హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక సరికొత్త కాన్సెప్ట్తో మీ ముందుకు వచ్చాను. అదేంటి అంటే మష్రూమ్ అంటే కడాయి మష్రూమ్ ఎట్లా చేయాలి, దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి, ప్రొసీజర్ ఏంటి అన్నది నేను ఈరోజు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. నేను చెప్పే ప్రొసీజర్ కానీ మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫాలో అయితే కడాయి మష్రూమ్ అనేది చాలా చాలా టేస్టీగా మీరు ప్రిపేర్ చేయగలరు అని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో వీడియో ఎక్కడ మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. అట్ ద సేమ్ టైం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటో చూద్దాం. అయితే మనకి మష్రూమ్ కర్రీ చేయడానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే ఇవే ఫ్రెండ్స్. కొంచెం అల్లం, వెల్లుల్లి, క్యాజు నట్స్ తీసుకోవాలి. మష్రూమ్ అన్నమాట ముక్కలు చేసుకోవాలి, ముక్కలు చేసి కట్ చేసుకొని పెట్టుకున్నవి ఇవి. నెక్స్ట్ మనకి 2 టొమాటోలు, ఒక క్యాప్సికమ్ అండ్ కొన్ని ఉల్లిపాయలు. అంటే నేనైతే 5 తీసుకున్నాను, 5 ఉల్లిపాయలు. నెక్స్ట్ ఒక 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నాం ఫ్రెండ్స్. అయితే ముందుగా అంటే టోటల్ రెసిపీ చేయడానికి మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ అయితే ఇవే. అంటే అడిషనల్గా మనం ఉప్పు కారం అవన్నీ పక్కన పెట్టేస్తే మనకు కావాల్సినవి అయితే ఇవి. నెక్స్ట్ మనం చేయాల్సినవి ఏంటి అంటే ఒక కళాయిలో మనం ఒక 4 ఎండుమిరపకాయలని, తర్వాత జీలకర్ర కొంచెం, ఒక చెక్క, నెక్స్ట్ ఒక 2 ఆకులు తీసుకొని అండ్ మిరియాలు ఇలాంటివి, తర్వాత యాలకులు లాంటివి తీసుకొని ఇంకా ధనియాలు కూడా ఇందులో యాడ్ చేయొచ్చు. ఈ యాడ్ చేయాల్సినవన్నీ కూడా ముందు మనం తీసుకొని దీన్ని మనం ఆయిల్ ఏమి వేయకుండా జస్ట్ చిన్న హీట్తో మనం ఇట్లా మనం కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇవి కొంచెం స్మెల్ వస్తాయి కదా వేగినాక, అవి తీసుకెళ్ళి ఇవి చల్లారినాక మనం మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలా పక్కన పెట్టుకున్న తర్వాత అసలైన ప్రొసీజర్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ముందు ప్రీవియస్గా మనం చేయాల్సింది ఏంటి అంటే ఇవన్నీ ఒక ప్యాన్లో తీసుకొని చాలా లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం వేపాలి. ఎందుకంటే హీట్ ఎక్కాక ఈ మిరపకాయలు వేసాం కాబట్టి పొగ అనేది వచ్చేస్తుంది. సో తక్కువ ఫ్లేమ్ పెట్టుకొని ఇవి జస్ట్ అట్లా పెట్టుకొని ఇవి మనకు స్మెల్ వస్తుంది కదా, అంటే వేగాయా లేదా అన్నది అది చూసుకొని మనం మిక్సీ వేసేస్తే అయిపోతుంది. అయిపోయినట్టే ఫ్రెండ్స్. ఇట్లా కలుపుకున్నాం కదా, చాలా ఇట్లా ఒక చిన్న జర్క్ టైంలో మనకి ఇది అయిపోతుంది. హాఫ్ మినిట్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ప్యాన్ హీట్ ఎక్కాలి, నెక్స్ట్ ఇందులోనివి హీట్ ఎక్కాలి కాబట్టి ఒక హాఫ్ మినిట్ అయితే సరిపోతుంది. చూసారా ఇవి బ్రౌనిష్ కలర్లోకి చేంజ్ అయ్యాయి. ఇట్లా బ్రౌనిష్ కలర్లోకి చేంజ్ అయ్యాయి అంటే మనం గ్యాస్ ఆఫ్ చేసేయాలి. ఎందుకు అంటే ఇవి లేదంటే ఇంకొక 10 సెకండ్స్ మీరు ఎక్స్ట్రా ఉంచినా సరే అవి నల్లగా అయిపోతే మాడితే అంత టేస్ట్ బాగోదు. సో ఇట్లా బ్రౌనిష్గా ఉన్నప్పుడే దింపుకోవాలి. దీన్ని మనం ఇప్పుడు మిక్సీ వేసుకొని ఒక పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. మిక్సీలో తీసుకోండి చల్లారినాక. ఇట్లా మనం పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత మనకు ఒక చిన్న ప్రొసీజర్ ఉంది, అది చేసినాక ఈ పౌడర్ అందులో మనం వాడాలి. సో అంతవరకు ఇది పక్కన అయితే పెట్టుకోండి. పొడి చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, దాంట్లో మనకి కొంచెం అంటే ఒక 3 ఉల్లిపాయలకి ఒక 2 టమాటాలకు సరిపోయేలా కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇంచుమించు ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ అయితే మనం ఆయిల్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఆయిల్ వేసుకున్నాం కదా, దాంట్లో ఒక 8 గార్లిక్ అవి ఉంటాయి కదా అవి తీసుకోవాలి. నెక్స్ట్ కొంచెం అల్లం తీసుకోవాలి. నెక్స్ట్ కొన్ని క్యాజు నట్స్ అయితే తీసుకోవాలి. తీసుకున్నాక ఇప్పుడు మనం ఇందులో ఏం చేయాలి అంటే ఆనియన్స్ అండ్ టొమాటో అనమాట తరిగి ఇందులో వేయాల్సి ఉంటుంది. సో ముందుగా మన అల్లం, వెల్లుల్లి అండ్ క్యాజు నట్స్ అయితే వేసుకున్నాం కదా, దాని తర్వాత ఉల్లిపాయలు, టమాటాలు కూడా వేసుకుంటాం. ఈ ఆయిల్లో ఏంటి అంటే ఇది దగ్గర అయ్యేంత వరకు అలాగా ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇదంతా దగ్గర అయినాక మనం ఏం చేయాలంటే ఇది కూడా తీసుకెళ్ళి మనం మిక్సర్ వేయాల్సి ఉంటుంది. మిక్సర్లో ఇది గ్రైండ్ చేసుకొని ఇది కూడా ఒక పక్కన పెట్టుకొని తర్వాత మనం ఈ మష్రూమ్, క్యాప్సికమ్ ఇవన్నీ ఆయిల్లో వేసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఈ పేస్ట్ నెక్స్ట్ మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఆ పొడి మొత్తం కలిపి మనం కర్రీగా చేసుకుంటాం. దీనికి లాస్ట్కి మనం ఏమని అనుకుంటామంటే కడాయి మష్రూమ్ కర్రీ అనేది అప్పుడు ప్రిపేర్ అవుతుంది ఫ్రెండ్స్. సో ముందైతే ఇది కొంచెం దగ్గర అయ్యాక మిక్సీ చేసుకుందాం, తర్వాత ప్రొసీజర్ తర్వాత చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక చిటికెడు
పసుపు, ఒక స్పూన్ సాల్ట్, కారం కూడా చాలా చిటికెడు వేస్తున్నా. ఇప్పుడు మొత్తం కలుపుకోండి. చూడు దగ్గర అయిందిలా ఉంది కదా, సో ఇది మొత్తం కలుపుకోండి. ఇప్పుడు ఇలా దగ్గరగా అయింది కదా, దీన్ని మనం ఒక మిక్సర్లో తీసుకోవాల్సి ఉంటుంది. తీసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఆ ముద్దని. ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఈ గ్రైండ్ చేసుకునేది మనం ఒక పక్కన పెట్టుకోవాలి, ఎందుకంటే దీని ప్రొసీజర్ తర్వాత ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, మనం ఇట్లా క్యాప్సికమ్ అండ్ ఆనియన్స్ ఇట్లా మనం కట్ చేసుకొని, ఒక మిరపకాయ కూడా మీకు వీలుంటే కట్ చేసుకోండి. కట్ చేసుకొని ఇప్పుడు ఇవి ఉన్నాయిగా, ఈ మష్రూమ్ ఇవన్నీ కలిపి మనకు తగినంత ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ తీసుకొని టూ టు 3 టేబుల్ స్పూన్స్ అయితే తీసుకోవాలి ఆయిల్ తీసుకున్నాక మనం ఇప్పుడు దీంట్లో మనం ఈ క్యాప్సికమ్ ముక్కలు, ఈ ఆనియన్ పీసెస్ అండ్ ఈ మిరపకాయలు ఇవి వేసుకున్నాం కదా, దీని నెక్స్ట్ కూడా మనం మష్రూమ్ మనం కట్ చేసుకున్న పీసెస్ ఉన్నాయి కదా, అవి కూడా మనం ఇందులో వేసుకోవాలి. ఆయిల్లో ఇవన్నీ వేసుకున్నాక మనం ఒక టేబుల్ స్పూన్ వరకు కానీ హాఫ్ స్పూన్ వరకు కానీ సాల్ట్ అయితే మనం అప్లై చేయాల్సి ఉంటుంది. మీరు ఎంత లిమిటెడ్లో మీరు కర్రీ వండుతున్నారు అన్న దాన్ని బట్టి మీరు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇంత తీసుకున్నాను కాబట్టి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ అయితే తీసుకొని ఇది మొత్తం మనం కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక 5 మినిట్స్ పాటు మన లో ఫ్లేమ్లో ఇది ఇలా ఉంచాలి, ఎందుకంటే క్యాప్సికమ్ అనేది ఉడకాలి కదా. సో క్యాప్సికమ్ ఉడికేంత వరకు, ఈ మష్రూమ్ కూడా కొంచెం మెత్తగా అయ్యేంత వరకు మనం ఆయిల్లో కాసేపు ఉంచాలి. ఉంచినాక అప్పుడు మనం దీన్ని దింపేసి మనం నెక్స్ట్ ఎట్లా చేయాలి, ఏం చేయాలనేది చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఇట్లా వేసుకోవడం వల్ల మష్రూమ్లో ఉన్న వాటర్ క్వాంటిటీ అంతా పైకి వస్తూ ఉంటుంది. సో ఆ వాటర్ క్వాంటిటీతోనే ఇది మొత్తం దగ్గరగా ఉడుకుద్ది. ఉడికినాక అప్పుడు మనం దీన్ని ఇంకో ప్లేట్లో మనం తీసుకోవాల్సి ఉంటుంది. దీన్ని ఒక 2 మినిట్స్ ఇలానే మనం ఉడికించాల్సి ఉంటుంది. సో మనం దగ్గరగా ఇలా అవుతుంది ఫ్రెండ్స్ బాయిల్ చేసుకున్నాక. సో ఇది మనం ఇప్పుడు ఒక బౌల్లో తీసుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ కానీ మీ ఇష్టం, 2 స్పూన్స్ అయితే నేను తీసుకున్నాను ఆయిల్. 2 స్పూన్స్ ఆయిల్ అయితే తీసుకున్నాను, ఎందుకంటే ఆల్రెడీ మనం మష్రూమ్ చేసినప్పుడు ఆ ఆయిల్ అందులో కొంచెం ఉంటుంది కదా, సో ఇది కవర్ చేయొచ్చు కనుక ఇందులో చాలా తక్కువ క్వాంటిటీ ఆయిల్ తీసుకోండి, అంటే 2 స్పూన్స్ లాగా తీసుకోండి. అండ్ దీంట్లో మనం కాస్తంత జీలకర్ర, ఒక ఆకు, ఒక చెక్క, అండ్ నేనైతే కొంచెం స్పైసీనెస్ యాడ్ చేయడానికి ఇంకా ఇట్లా కట్ చేసుకున్నాను. సో ఇవి చిల్లీ కొంచెం ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని ఆయిల్లో కొంచెం లైట్గా ఇవి హీట్ ఎక్కేంత వరకు మనం ఫ్రై చేసుకొని, దీంట్లో ముందుగా మనం టొమాటో ఆనియన్ పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ ఇందులో వేసుకొని కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో మనం కొంచెం ఈ మిరపకాయలని ఇలా ఆయిల్లో వేపుకోవాల్సి ఉంటుంది. ఇలా దగ్గరగా అయ్యాయి కదా మిరపకాయలు, ఇలా అయిన తర్వాత మనం ఆల్రెడీ పేస్ట్లా చేసుకున్నాం కదా, దీన్ని మనం తీసుకొచ్చి ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇలా మనం దీన్ని కలుపుకోవాలి. ఇట్లా మనం కలుపుకున్నాక దీంట్లో 250 ml వరకు వాటర్ తీసుకోవాలి. సో ఇందులో మనం ఆల్రెడీ పిండి చేసుకున్నాం కదా, పిండి కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇందులో మనం ముందుగా ఉంచుకున్నాంగా ఏంటివి, మనం ముందుగా ఆయిల్లో తడిపి పెట్టుకున్న మష్రూమ్ ఉంది కదా, ఈ మష్రూమ్ కూడా ఇందులో వేసుకోవాలి. గ్రేవీలో వేసుకొని కలుపుకోవాలి. సో ఇది కొంచెం మనం ఇప్పుడే మష్రూమ్ వేసాం కదా,
ఈ మష్రూమ్ ఇది కాసేపు ఇట్లా ఉడకనివ్వండి లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ కానీ 1 మినిట్ కానీ ఉంచితే ఇది కొంచెం దగ్గర అవుతుంది ఫ్రెండ్స్. దగ్గర అయ్యాక దీన్ని దింపేస్తే అయిపోతుంది. ఆల్రెడీ మనం ఎట్లను కారం అనేది కారపొడి యాడ్ చేసాం కనుక ఇప్పటికే చాలా కారంగా ఉంటుంది. దీంట్లో కొంచెం యాడ్ చేయాలనుకుంటే పసుపు, ఒక చిటికెడు చిటికెడు దీంట్లో కాస్తంత పసుపు వేసుకోవాలి, అంటే 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. అండ్ సాల్ట్ మనం వేసుకోలేదు కనుక ఇది 1 స్పూన్ వరకు మనం సాల్ట్ వేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, అయిపోయినట్టే. ఇంకా ఫ్రెండ్స్ గ్రేవీ దగ్గర అవుతున్నప్పుడు మీరు అలాగ కలుపుతూ ఉండండి, ఎందుకు అంటే కింద మాడిపోద్ది అలాగ కలుపుకుండా ఉంటే మట్టుగా. సో మనం కలుపుతూ ఉండాలి, అది గ్రేవీ అనేది అలా పోద్ది. సో ఇలా దగ్గరగా కర్రీ లాగా అవుతుంది ఫ్రెండ్స్. ఇందులో మనం కొంచెం క్యాజు కూడా యాడ్ చేసుకోండి, బాగుంటుంది. సో ఫైనల్గా మనం ఎప్పుడా అని ఎదురు చూస్తున్న కడాయి మష్రూమ్ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. సో ఇది కడాయి మష్రూమ్ చేయాల్సిన రిక్వైర్మెంట్స్ అవి. సో ఇది ఫ్రెండ్స్ ప్రొసీజర్ అయితే కడాయి మష్రూమ్ చేయడానికి మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ కూడా నేను ఫస్టే చూపించేశాను. సో అవి దగ్గర పెట్టుకొని మనకు టైం టు టైం ఏవేవి అవసరం పడుతున్నాయో అవి కట్ చేసుకొని మనం వేసుకుంటే మనకి పని అనేది చాలా సింపుల్ అయిపోతుంది. సో కడాయి మష్రూమ్ కర్రీ అనేది ఇట్లా సింపుల్గా ఎలా అయిపోతుంది ఫ్రెండ్స్. రోటీతో కానీ రైస్తో కానీ బిర్యానీతో కానీ ఈ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. అయితే ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ లేవని నేను అనుకుంటున్నాను. ఒకవేళ డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.